విడవబడిన స్థితి నీ జీవితంలోకి వచ్చినప్పుడు, నువ్వు బలహీనుడివని నీకు అర్థమైనప్పుడు, నువ్వు నిస్సహాయుడివని నీకు అర్థమైనప్పుడు, నువ్వు రోగివని నీకు అర్థమైనప్పుడు, నువ్వు మనసులో వేదన పడుతూ దుఃఖపడుతూ కృంగిపోవద్దు. దేవా, నేను బలహీనుడినే నాయనా, నేను కృంగిపోయినటువంటి వాడినే ప్రభువా, నేను రోగినే ప్రభువా, నేను మోసగాడినే ప్రభువా. యాకోబు మోసగాడిని అంటూనే వచ్చాడు. రాత్రంతా ఏడ్చి ప్రార్థన చేశాడు. తెల్లరసరికి ఇజ్రాయేల్ అయిపోయాడు. ఎంత అద్భుతం! యేసయ్యతో నువ్వు సహవాసం చేయడం అనేది ఎంత అమూల్యమైనది. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని మాత్రం విడిచిపెట్టు. ఇలాంటి పరిస్థితి గుండా నువ్వు వెళ్ళినప్పటికీ కూడా నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు చాలా మంది క్రైస్తవులు, చాలా మంది విశ్వాసులు పలికే మాట, మా కుటుంబానికి ఎందుకు ఈ బాధలు వచ్చాయండి, ఎందుకు ఈ శ్రమలు వచ్చాయండి, ఎందుకు అనే ప్రశ్నలు అధికమయ్యే కొలది నీ ప్రశ్నలకి నీవే జవాబు లేకుండా చూసుకుంటున్నావు. ఎన్ని విధాలైన శ్రమలు గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకును, యెహోవా నామమునికే మహిమ కలుగును గాక అని మౌనంగా ఉన్నాడంట. తనకి జవాబు లేని ప్రశ్నల విషయంలో దేవుణ్ణి శోధించాలనుకోలా భక్తుడైనటువంటి యోబు. నా దేవుణ్ణి శోధిస్తే నాకేమొస్తుంది, ఆయనకి తెలియదా నేను కష్టంలో ఉన్నానని, వేదనలో ఉన్నానని బ్రతిమిలాడుకోవటం ప్రారంభించాడు, వేడుకోవటం ప్రారంభించాడు, మొరపెట్టుకోవటం ప్రారంభించాడు, ఆలోచన విధానంలో మార్పు తెచ్చుకోవటం ప్రారంభించాడు. దానివల్ల రెండంతల ఆశీర్వాదము, అత్యధికమైన కృపకు పాత్ర